మా ముఖ్యమంత్రి గారికి, మా మంత్రివర్గానికి, మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీ అందరికీ ఎప్పుడే ఇస్తున్న ఇంజనీర్లు అంటే ఒక రోడ్ వేసి, ఒక బ్రిడ్జ్ కట్టేసి, ఒక కాలువ తవ్వగానే ఇంజనీర్లు కాదు. మీరు కట్టే పని, మీరు చేసే పని నాణ్యత ఉన్నదా లేదా, 24 గంటలు మీరు ఏ పని చేసినా దాన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తూ, అది రాత్రైనా సరే పని జరిగే సమయంలో మీరు అక్కడ ఉండాలి. అసిస్టెంట్ ఇంజనీర్ ముఖ్యం. డీలు ఈయన కంటే అసిస్టెంట్ ఇంజనీరే క్వాలిటీ చెక్ చేసేవాడు. కానీ ఈ రోజుల్లో చూస్తున్నాం, ఒకటే సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ఇటీవల చూస్తున్నాము ఇంజనీర్లు విచారణకు హాజరవుతుందంటే ఎంత బాధ అనిపిస్తుందో మీరు చూడండి. సార్, మోక్షగుండం విశ్వేశ్వరరావు లాంటి భారతరత్న అలాంటి ఇంజనీర్ పుట్టిన ఈ దేశంలో గత ప్రభుత్వం చేపట్టిన అనాలోచిత కార్యక్రమాలు, వాళ్ళు ఇచ్చిన సలహాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి చీఫ్ ఇంజనీర్గా మారిపోతే ఇవాళ కట్టిన 3 ఏళ్లకే మేడిగడ్డ లాంటి బ్యారేజీలు కుంగిపోతే 70 ఏళ్ల కింద సాగర్ డ్యామ్ కట్టి అప్పుడు క్రేన్ లేవు, టెక్నాలజీ లేదు, పెద్ద పెద్ద బండరాళ్ళు, పాలమూరు లేబరు బండరాళ్ళతో డ్యామ్ కడితే ఇప్పటికి అక్కడ గీత కూడా పడలే. అది కట్టిన ఇంజనీర్లను మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. కాళేశ్వరం కట్టి ఇంజనీర్లను కాదు. మీ అందరికీ మళ్ళా చెప్తున్నాను నువ్వు. ఎందుకంటే ఆయన అప్పుడు చెప్పేవాడు, అంతా నేనే మొత్తం ఇంజనీర్ నేనే ఈ ప్రపంచంలోనే వింటా అన్నాడు. కూలిపోయిన కుంగిపోయిన తెల్లారేమన్నాడు, ఒక పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇప్పించినాడు, ఇదో విద్రోహ చర్య అన్నాడు. ఆఖరికి బయటపడ్డది. విద్రోహ చర్య అయితే బాంబులు పెడితే పైకి లేస్తుంది కానీ కిందికి పోతుంది ఎక్కడన్నా. అలాంటివి చేసి ప్రజలని మోసం చేసి 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ భారం మన మీద మోసిపోయింది. అందుకని మీ ఇంజనీర్లకు మీకు సలహా ఇస్తూ, మీకు మాకు కూడా మాది ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు 10 ఏళ్లలో ప్రతిరోజు ఆదివారం లేదు, శనివారం లేదు, ప్రతిరోజు హైదరాబాద్ ఉంటే సెక్రటరియట్కి వస్తారు, ఇంటి దగ్గర ఉంటే ఎవరైనా కలుస్తారు. గత ముఖ్యమంత్రి గారు 10 ఏళ్లలో 10 సార్లు కూడా సెక్రటరియట్ రాలే. అంటే పనిచేసే ప్రభుత్వానికి, మాటల ప్రభుత్వానికి చేయండి. మీది ఉదాహరణ తీసుకోండి. ఇంజనీర్లది 2022 అంటే 3 ఏళ్ళు అయింది మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి. ఇవాళ అపాయింట్మెంట్ ఆర్డర్లు, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఇంకా లేకపోతే ఇంకా 5 ఏళ్ళు పెండింగ్ ఉంటుండే మీకు. రేపు పొద్దున కేటీఆర్ గారు అంటారు, ఇక కేటీఆర్ గారు ట్విట్టర్లో పెడతాడు, మేము అందరూ అడిగి చేసాం, ఆర్డర్లు ఇచ్చినట్టాడు. మీకు వచ్చి 10 ఏళ్ళు అయింది. మా ముఖ్యమంత్రి గారు ఏ ఆర్డర్ ఇచ్చినా మీరే చేసినామంటారు. నువ్వు 2 ఏళ్ల కింద అంటే 3 ఏళ్ల కింద ఎగ్జామ్ పెట్టి 2 ఏళ్ళు అధికారం ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు ఈ పరిష్కరించలే? చిన్న చిన్న సమస్యలు ఎందుకు పరిష్కరించలే? ఇవాళ ఆర్ఎండ్బీలో చూస్తున్నాను నేను మినిస్టర్గా. 10 నెలలకెళ్ళి 5 మండలాలకు అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటాడు. ఇవాళ 156 మంది సెలెక్ట్ చేసుకున్నాం. 8 డేస్కి వెళ్ళి నాట్లో ట్రైనింగ్ కూడా ఇచ్చేసినాం. ఇక్కడ ఆర్ఎండ్బీ వాళ్ళు ఉన్నారా మన ఇంజనీర్లు? మీకు అందరూ 8 డేస్కి వెళ్ళి ట్రైనింగ్ అయిపోయిందా? ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకున్నాం కదా, మీరు కూడా దగ్గరుండి మీకు ట్రైనింగ్ ఇప్పించినాం కదా. మన ఆంధ్రప్రదేశ్ ఉండి ఇంజనీర్గా ఉండి, సివిల్ ఇంజనీర్గా ఉండి ఐఏఎస్ వచ్చిన దేశంలో మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్, ఇంజనీరింగ్కి వెళ్ళి ఐఏఎస్ వచ్చిన ఆయన ఒక్కరికే. అది ఫస్ట్ అండ్ లాస్ట్. ఆయనను కూడా పిలిపించి మీకు ట్రైనింగ్ ఇప్పించినాం. అందుకని మీ అందరూ కూడా మరొకసారి బెస్ట్ ఆఫ్ ద చెప్పకు. మీరు పనిచేసే వాళ్ళకి డ్యూటీ కాదు, మాకు కూడా టైమింగ్స్ ఏం లేవు. మినిస్టర్లకైనా, సీఎం గారైనా, ఎమ్మెల్యే అయినా అర్ధరాత్రి ఎవరు వచ్చినా మేము లేచి పనిచేస్తాం. మీ ఇంజనీర్స్ కూడా ఎప్పుడెప్పుడు అక్కడ వర్క్ నడుస్తున్నా ఆ సైట్ ఇన్స్పెక్షన్ చేస్తూ, క్వాలిటీ చెక్ చేస్తూ, 1:2, 2:4, 1:1.5, 3 ఆ రేషియో కూడా మేము చూడాలి. ఎందుకంటే కట్టినప్పుడే కొట్టుకుపోతున్నాయి. ఆ క్వాలిటీ చెక్ చేయనంత వరకు మనం అనగాదు. ఇంజనీర్ అంటే దేశాన్ని నడిపించేది ఇంజనీర్లు. ఫ్లైట్లో ఇంజన్ అయినా, ట్రైన్ ఇంజన్ అయినా, రోడ్లు వేసినా, బ్రిడ్జ్ కట్టినా, ఇరిగేషన్ కెనాల్ కట్టినా దేశానికి వెన్నుముక లాంటి వారు ఇంజనీర్లు. అందుకనే ఇంజనీర్ల మీద బాధ్యత ఎక్కువ ఉంది. మీరు శాంక్షన్ చేయగానే క్వాలిటీతో పనిచేసి 100 సంవత్సరాలైనా చెక్కు చేయకుండా ఉండాలి. మరొకసారి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ 1905లో వరదలు వచ్చినప్పుడు అప్పుడు నిజాం గారు వారు పిలిపిస్తే గండిపేట దగ్గర ఈసా నది ఉంటే చిన్నది, అక్కడ గండిపేట రిజర్వాయర్ కట్టించి హైదరాబాద్ వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ రోజు విశ్వేశ్వరయ్య గారి ప్లాన్తోనే అది కట్టిండు.
ఆ మూసి తెలంగాణ నది మూసి వికారాబాద్లో పుట్టి